వాయిస్ క్లారిటీ బాగుంది. ఓం గురుభ్యో నమః. ద సుప్రీం యోగా యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణ యోగము 91వ రోజు. సో 8th December 2020. ఓకే. He is not attracted to bondage or even to liberation. The net of ignorance. He is not attracted to bondage or even to liberation. Okay. The net of ignorance and error, having been burnt by the fire of wisdom, the bird of his consciousness flies away to liberation. Okay. Madam, then. Continue cheyna madam. Continue cheyi. He is not elated when his efforts bear fruit. When He is not elated when his efforts bear fruit. వినబడలేదండి. He is not elated. He is not elated Okay. when his efforts bear fruit. Efforts being proved. When his efforts bear fruit. When his efforts being proved. PROVED. His efforts bear, BER. Bear. Okay. Fruit, FRUIT. Okay. Nor is he worried if they do not. అంటే తన ఫలితాలు తను చేసిన ప్రయత్నాలు ఫలించకపోయినా ఆయన ఏమీ కూడా he is not elated అంటే ఆనందపడి He is not worried if they do not. అంటే ఆయన ఏమి కూడా ఎఫెక్ట్ అయిపోడు దానివల్ల. తను చేసినటువంటి ప్రయత్నాలు ఫలించకపోయినా ఆయన ఏమి Sunshine. He is not తర్వాత ఏంటండి? Surprised. Okay. If the moon shines hot. అంటే చంద్రకాంతి వేడిగా ఉన్నా ఆయన ఏమో ఆశ్చర్యపోడు. And the sun shines cool. లేకపోతే చల్లగా ఉన్నా అంటే సూర్యుడు చల్లగా ఉన్నా ఆయనకేం ఆశ్చర్యం ఉండదు. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం. చిదాత్మన ఇమాయిత్తం. చిదాత్మన ఇమాయిత్తం ప్రస్ఫురంతీహ శక్తయః. ప్రస్ఫుటంతీహ శక్తయః ఇత్యస్య ఆశ్చర్యజాలేషు జాగేషు లే లా జాలేషు ఆశ్చర్యజాలేషు నాభ్యుదేతి కుతూహలం. అంటే ఆయనకి ఎందులో ఇందాకలా అసలు ఇక్కడ ఆల్మోస్ట్ శ్లోకాలు ఎలా ఇస్తున్నారంటే ముందు చెప్పిన వాటికే కన్ఫర్మ్డ్ గా ఇస్తున్నారు. ఆయనకి ఏ విషయంలో కానీ ఆశ్చర్యం కుతూహలము ఏమీ లేకుండా ఉంటాడు. చదవండి. Knowing that the self, which is the
infinite consciousness can bring all these about. All these About. ఉమ్, He is ఇంకా not surprised ఉమ్, even by such wondrous phenomena. అది అంటే ఆయనకి ఆత్మతత్వంలో పూర్తిగా ఆత్మ సాక్షాత్కారం అయిపోయింది కనుక ఆత్మతత్వం తెలుసు కనుక ఆయనకి ఏమీ కూడా ఏ విషయం అయినది ఆశ్చర్యం కానీ ఏది కూడా ఆయనకి అద్భుతంగా ఉండదు. ఆయన ఏదైనా సామాన్యంగానే తీసుకుంటాడు. He is not timid and he is not given to outbursts of anger. ఈజ్ నాట్ డిపెండ్ He is not timid. టీమిట్. ఓకే, ఆయన ఏం పిరికివాడు కాదు, అలానే ఆయన అవుట్ బస్ట్ అయిపోడు, అంటే దేనికి బయటికి బస్ట్ అయిపోయేటట్టు కూడా ఉండదు. Knowing that beings are constantly born and that they die constantly. Knowing that Beings are constantly born and that they die constantly. అది అంటే ఈ జీవులన్నీ నిరంతరాయంగా పుడుతూ చనిపోతూనే ఉంటాయని తెలిసి ఆయన ఏ విషయంలో కూడా దేనికిను అంటే ఏ రకంగా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాడు. He does not give way to joy or grief. ఆయన సుఖానికి కానీ దుఃఖానికి కానీ ఏమీ కూడా తావు ఇవ్వడు, అవకాశం ఇవ్వడు. He knows that the world arises in his own vision, even as the dream objects arise when one dreams. ఒకసారి లాస్ట్ లో ఈవెన్ తర్వాత అర్థం అవ్వలే. He knows that ఓకే, the world arises in his own vision. అది అంటే ప్రపంచం అన్నది, జగత్ అన్నది తన ఓన్ విజన్ వల్లే ఉత్పత్తి అవుతుంది, అంటే తన ఓన్ మానసిక స్థితి వల్లే ఉత్పత్తి అవుతుందని ఆయనకు తెలిసి Even as the dream objects arise when one dreams. ఎలా అయితే కళలో వస్తువులన్నీ కళ ఉన్నంతసేపే కనిపిస్తాయో అలాగే ఈ జగత్తు వాళ్ళలోంచి ఉత్పత్తి అవుతుందని ఆయనకు తెలుసు. And hence all these objects are of momentary existence. అందుకని ఇవన్నీ కూడా తాత్కాలికమైనవన్నీ కూడా ఆయనకు తెలుసు. ఈ జగత్తులో ఉన్నటువంటి వస్తువులన్నీ మొమెంటరీ, తాత్కాలికమైనవి అని. Therefore, he does not feel any justification for either pity or joy. ఆయన అంటే పిటి అంటే దయ, జాయ్, ఆనందానికి ఏ రకమైన జస్టిఫికేషన్ ఆయన దగ్గర లేదు. ఎందుకంటే ఆయనకేమో ఏది శాశ్వతం కావు అని తెలుసు కనుక. When all such concepts as pleasure and pain, అంటే ప్లెజర్, ఆనంద, సుఖము, దుఃఖము, ఇలా బాధ, ఇలాంటివన్నీ desirable and undesirable, కోరదగినవి, కోరదగనివి, cease, C-E-A-S-E, madam, cease. సీజ్ అంటే స్టాప్. ఓకే, All notions in the mind cease. ఆల్ నోషన్స్ ఇన్ ద మైండ్ Cease. సీజ్ అంటే అవన్నీ ఆయనకి స్టాప్ అయిపోతాయి. ఎందుకంటే తనకి నోషన్ అంటే ఐడియాస్ ఏమీ ఉండవు మనసులో. బికాస్ హీ గాట్ దట్ సెల్ఫ్ రియలైజేషన్. అందుకని మనసు నోషన్స్ స్టాప్ అయిపోతాయి. పెయిన్, ప్లెజర్ ఇవన్నీ కూడా ఆయనకి స్టాప్ అయిపోతాయి. అవన్నీ మనసులోంచి ఉద్భవిస్తున్నది. Error does not arise again. ఏంటండి Error ఎర్రర్? arise again. అది అంటే ఆయనకి తప్పు అన్నదే ఉండదు అనమాట. Even as oil is not obtained from the burnt seed. ఈవెన్ దట్ ఆయిల్, Even as oil is not obtained from burnt seed.
ఎలాగైతే బాగా అంటే కాల్చేసినటువంటి విత్తనాల్లోంచి అంటే ఆయిల్ ఎలాగైతే రాదో అది కూడా కాలిపోతుంది అన్నమాట. అలాగే ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తికి ఇవేవి కూడా ఆయనలో ఉండవు. ఏంటంటే సుఖదుఖాలు కానీ ఆలోచనలు కానీ ఉద్దేశాలు కానీ ఆయనకి ఏమో ఉండవు. Vasishtha continued. ఉమ్. O Rama, just as when a firebrand is swung around, When a firebrand is swung around, all an illusory circle of fire is formed. is burnt. BURNT కదా Madam, అంతేనా? just as when a firebrand is swung around, ఉమ్. an illusory or MED అంటే ఏర్పడటం. illusory circle of fire. ఫైర్ ఆయన చుట్టూరా అంటే ఒకసారి చదవండి. జస్ట్ as ఫైర్ బ్యాండ్ అంటున్నారు కదా, ఫైర్ బ్రాండ్ ఈ సంగరం చుట్టూరా అది మోగినట్టుగా an illusory circle of fire. ఇల్యూజరీ వేనా ILLUSERY illusory circle అంటే ఊహాజనితమైన. ఫైర్ is formed. BURNT వా FORMED. ఫార్ముడా ఓకే. ఆయన చుట్టూరా ఒక ఊహాత్మకమైనటువంటి అంటే ఇల్యూజన్ అంటే భ్రాంతియుతమైనటువంటి ఒక సర్కిల్ తయారవుతుంది. There is an illusory appearance of the world. ఓకే. దేర్ ఈస్ ద ఇల్యూజరీ అపియరెన్స్ ఆఫ్ ద వరల్డ్. తర్వాత due to the vibration that arises in consciousness. అంటే భ్రాంతియుతమైనటువంటి ఒక ఈ ప్రపంచం ఉంటుంది. ఎలా అంటే తన చుట్టూ ఉన్నటువంటి వైబ్రేషన్స్ కారణంగా, తన చైతన్యంలో ఉన్న వైబ్రేషన్స్ కారణంగా ఒక ఊహాత్మక అదే భ్రాంతియుతమైనటువంటి కూడినటువంటి ఆ జగత్తు ఉంటుంది. మేడం, నాకు క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఈ వైబ్రేషన్స్ వచ్చి కాన్షియస్నెస్ లో ఉంటుందా? కాదు కాదు, అసలు అది ఒక మనం 3-4 సెంటెన్సెస్ చదివేది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే మ్యామ్. అంటే వాళ్ళు ఏ కాన్సెప్ట్ అక్కడ ఎలా చెప్తున్నారు అనేది నాకు పూర్తిగా అర్థం కావాలి. ఓకే ఓకే మ్యామ్. ఒకే కాన్సెప్ట్ ని ఒక్కొక్కలాగా మాట్లాడతారు. చెప్పండి. వైబ్రేషన్ అండ్ కాన్షియస్నెస్ ఆర్ ఇన్సెపరబ్లీ one like the whiteness of snow. అది అంటే స్మోక్ వైట్నెస్ ఎలాంటిదో చైతన్యంకి వైబ్రేషన్స్ అనేది సెపరేట్ కాకుండా ఉంటుంది, ఇన్సెపరబుల్. The oil in the sesame seed, అంటే ఆముద గింజలో ఉన్నటువంటి నూనె, the fragrance of the flower, పుష్పంలో ఉన్నటువంటి సుగంధం, and the heat of fire. నిప్పుకున్నటువంటి వేడి. Their description as distinct categories is an error. అవి వేరుగా ఉన్నాయన్నది మాత్రం ఒక డిస్టింక్ట్ కేటగిరీ, అంటే అవి వేరుగా లేవు, అవి కలిసి ఉంటాయి అన్నమాట. అలా అనుకోవడం తప్పు. ఎలాగో ఈ వైబ్రేషన్స్ చైతన్యము ఒక్కటిగానే ఉంటాయి అన్నది కూడా అంత నిజం. Mind and movement of thought are inseparable. మనస్సు ఆలోచన అంటే మనస్సు దాని ఆలోచన కూడా ఎక్కడైతే మైండ్ ఉంటుందో there is thought. These two are inseparable. And the cessation of one
is the cessation of both. ఆఫ్ Both. బోత్. ఒకటి లేకపోతే రెండు ఉండవు. అంటే చైతన్యం లేకపోతే స్పందన లేదు, స్పందన లేకపోతే చైతన్యము లేదు. ఓ రామ, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నేను చెప్తాను, ఇప్పుడు ఒకసారి వినండి. మీరేమంటున్నారంటే చైతన్యానికి స్పందన సహజం అండి. అసలు ఒక స్పందనతోటి సృష్టి అంతా ఏర్పడింది అంటారు కదా. ఓన్లీ బికాజ్ ఆఫ్ ఓంకారం, ఒకే ఒక ఓం అనేటటువంటి దాంట్లో వచ్చిన స్పందనతోటే సృష్టి ఏర్పడింది అని అంటారు కదా. తర్వాత ఈ చైతన్యానికి స్పందన సహజమే. నాకున్న ఒక చిన్న అనుభూతి చెప్తాను. నాకు చాలా చిన్నప్పటి నుంచి ప్రతిదీ నాకు వైబ్రేషన్స్ తో తెలిసేది. ఒక వ్యక్తి రాబోతున్నారంటే నాకు బాడీ వైబ్రేట్ అవుతుండేది, ఎందుకంటే వాళ్ళలో ఉన్న కాన్షియస్నెస్ నాకు టచ్ అయ్యేది. అంటే అప్పుడు నాకు అంటే ఇది అని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను, కానీ ఐ వాస్ మూవింగ్ ఓన్లీ విత్ ద వైబ్రేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. అందరికీ ఏమో లక్ష్మి ఉంటే వైబ్రేషన్స్ అంటుంది, ఏంటో మాకు అర్థం కావాలంటుంది. సో ద కాన్షియస్నెస్ హెస్ వైబ్రేషన్స్ ఆల్వేస్. అంటే వైబ్రేషనే దాని యొక్క, అంటే డ్యూ టు వైబ్రేషన్ ద క్రియేషన్ ఫార్మ్, అంటే ఒక ఉత్పత్తి అయిందంటారు. ఉత్పత్తి అంటే అది జరిగింది అన్నది. సో వైబ్రేషన్ వేర్ ఎవర్ కాన్షియస్నెస్ ఇస్ దేర్, ఇట్ వైబ్రేట్స్. వైబ్రేషన్ సహజం, థాట్ లేదు అక్కడ. అయితే ఒక ఆయనకి నేను చెప్తే ఒకసారి దానికి సహజ స్వభావం. ఆయన ఏమిటిగారంటే థాట్ లేని వైబ్రేషన్ సంభవిస్తుంది. నేను అన్నాను మై వైబ్రేషన్ ఇస్ బియాండ్ థాట్ అన్నాను. అలా ఎక్కడైనా ఉంటుందా అన్నారు. బట్ ఐ డోంట్ నో, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఐ గెట్ వైబ్రేషన్ నాట్ బికాస్ ఆఫ్ థాట్ అని చెప్పాను. ఆయనకి అది ఆశ్చర్యం కాదు, అంటే ఆశ్చర్యం కాదు, అర్థం అవ్వట్లేదు. బట్ రియల్ వైబ్రేషన్ థాట్ తో కాదు, థాట్ కి అతీతంగానే ఉంటుంది. అంటే మరి దానికి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చుకున్నా ద వైబ్రేషన్ ఇస్ సచ్, ఇట్స్ నాట్ డ్యూ టు థాట్. వైబ్రేషన్ దాంట్లో పార్టిల్ గా ఉంటుంది. చెప్తున్నారు కదా, సుగంధం ఎంత ఫ్లవర్స్ కి సహజం, ఒకటి లేకపోతే రెండు లేవని. చైతన్యం ఉంటే వైబ్రేషన్ ఉంటుంది. యాక్చువల్ గా ఇప్పుడు రీసెంట్ స్టడీ ఏంటంటే ఓంకారం వచ్చి 432 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది అనేసి రీసెర్చ్ జరుగుతుంది. అది అంటే ఈవెన్ కాన్షియస్నెస్ హ్యాస్ వైబ్రేషన్. వేర్ ఎవర్ కాన్షియస్నెస్ ఇస్ దేర్, ఇట్ వైబ్రేట్స్. ఓకే మేడం. అంటే నేను ఎందుకంటే ఎప్పుడైనా ముందు ఆ వాక్యం ఏం చెప్తున్నారు, వాట్ దే ఆర్ సేయింగ్ అన్నది నేను ఫస్ట్ అర్థం చేసుకుంటాను. ఎందుకంటే ఒక్కో విధానంలో చెప్తారు కదా, అందుకే నేను ప్రతి పదము అడగడానికి కారణం ఏంటంటే హౌ దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్. లేటర్ ఆన్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్. అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పేది నాకు అర్థం అవ్వాలి. ఆఫ్టర్ బట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదర్, ఇప్పుడు చూడు యోగ వాసిష్టంలో ఇలా చెప్పారు, త్రిపుర రహస్యంలో అదే కాన్సెప్ట్ ని ఇంకొక వేలో ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకని తెలుసుకోవాలి కదా సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కోసం అని ప్రతి పదం అడుగుతూ ఉంటారు. ఓకే. ఓ రామ, there are two ways in which this cessation can be achieved. Cessation can be achieved. అంటే ఈ సెసేషన్ అంటే స్టాపింగ్. అది ఈ స్టాప్ అవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. One is the way of yoga, which involves the restraint of the movement of thought. అంటే యోగ మార్గంలో ఆలోచన యొక్క రెస్ట్రైంట్ అంటే కంట్రోల్ అనేది ఉంటుంది. ఆలోచన యొక్క కదలిక మీద కంట్రోల్. ఇంకో రకంగా చెప్పాలంటే మనస్సు మీద కంట్రోల్. And the other is the way of knowledge, which involves the right knowledge of truth. మరొకటి ఏంటంటే జ్ఞాన మార్గం. అది సరి అంటే జ్ఞానానికి సరి అయిన మార్గం మీద ఆధారపడి ఉంటుంది. In this body, that energy which circulates in the energy channels. అంటే ఆ ఎనర్జీ దాని యొక్క ఛానల్స్ లో అది సర్క్యులేట్ అవుతుంది మన శరీరంలో.
ఈజ్ నోన్ యాజ్ ప్రాణ అని ఇచ్చినారు. బ్రాకెట్ లో వేరేది ఇచ్చినారు మేడం, నేను చదువుతాను బ్రాకెట్ లో ఉండేటువంటి కంటెంట్. నాడీ లిటరలీ మీన్స్ ఛానల్ ఆఫ్ మోషన్. అంతే, అంటే దాన్నే ప్రాణ అంటున్నాం మనం, అదే నాడిగా చూస్తూ ఉంటాం. నాట్ అసలు దాని నెసెసరీలీ మోషన్ అని. నాట్ నెసెసరీలీ ఏ నర్వ్, దో ఫర్ కన్వీనియన్స్ ఇట్ మే బి కాల్డ్ సో. అది అంటే ఈ నాడి అంటే అది నాడి అవ్వక్కర్లే. ఇప్పుడు చూడండి, మనం రక్త ప్రసరణ వ్యవస్థలో గుండె కొట్టుకుంటుందో లేదో అని చూసేది కూడా నాడి చూస్తున్నాం అంటారు. అది నాట్ నెసెసర్లీ ఎ నర్వ్ కదా. అక్కడ మనం చూసేది ఏంటంటే హార్ట్ బీట్ చూసేది పల్మనీ అంటే వెయిన్స్ అండ్ ఆర్టరీస్ యొక్క మూవ్మెంట్ తోటి మనం చూడగలుగుతాం. In accordance with its diverse functions in the body, it is also known by the names apana, etc. అదే దానికి వాయువులకి ఒక దగ్గర సమాన, ఒక దగ్గర అపాన, అలా 5 రకాలుగా విడదీస్తున్నారు కదా. This prana is indistinguishably united with the mind. ఇదేమో మనస్సుతోటి ఇండిస్టింగ్విషబుల్, అంటే ఏమి కూడా భేదం లేకుండా కలిసి ఉంటుంది మనస్సుతోటి ప్రాణము. మొన్న నారదభక్తి సూత్రాల్లో కూడా ఇంట్రడక్షన్ లో చెప్పారు ఇలా, లేదా ఎక్స్ప్లెనేషన్ లోను ఏంటంటే ఈ ప్రాణశక్తికి మనం శ్వాస అంటే పీల్చే దానికి ఎంతో సంబంధం ఉంది. మానసిక శక్తికి, మనస్సుకి, ప్రాణానికి ఈ మూడింటికి చాలా అవినాభావ సంబంధం ఉన్నది అని. In fact, the consciousness that tends towards thinking on account of the movement of prana is known as the mind. అంటే ఈ ప్రాణం యొక్క మూమెంట్ తో ఉన్న చైతన్య స్థితిని, దాంట్లో ఉన్న కదలికనే మనస్సు అంటున్నాం. మనస్సు అన్నది కూడా ఎక్కడ ఎగ్జిస్టెన్స్ ఏమీ లేదు, కనబడదు అది. కానీ ఆ మూమెంట్ తో వచ్చి జనించిన దాన్నే మనం మనస్సు అంటున్నాం. అదే ఒక దగ్గర ఫన్నీగా చెప్పేది, దేనికైతే అసలు కనబడకుండా ఉందో, అంత సూక్ష్మతరంగా ఉందో, అది ఇంత మన యోగవాసిష్టంలోనే చెప్పారా, అంత పెద్ద గేమ్ ఆడుతుంది. ఇక్కడ ఒక శ్లోకం ఉంది మేడం. ఓకే. ప్రాణస్పందాశ్చిత స్పందః తత్ స్పందాదేవ సంవిదః. స్పందములతోటే అంతా సంవిధంగా ఉంది. చక్రావర్త విదాయింతో విదాయిన్యో జలస్పంద దివోర్మయః. ఏంటండి? చక్రావర్త విధాయిత్వో విదాయిన్యో, చక్రావర్త విదాయిన్యో జలస్పంద దివోర్మయః. జలస్పంద స్పంద దివ ఇవ స్పందాత్ ఇవ సంవిదః. సారీ మేడం, స్పందాత్ ఇవో ఉర్మయః. అంటే కూడి ఉన్నదండి. స్పందములతోటే సమస్తం అని నేను చెప్పాను కదా, మొదట చెప్పిన దానికే ఇక్కడ ఇస్తున్నారు. సమస్తము స్పందములతోటే కూడి ఉంది. Movement of thought in the mind arises from the movement of prana. ప్రాణం యొక్క మూమెంట్ వల్ల థాట్ మూమెంట్ అరేంజ్ అవుతుంది. And the movement of prana arises because of the movement of thought in consciousness. అంటే ప్రాణమేమో థాట్ వల్ల, అది అంటే వీటి రెండింటికి అవినాభావ, ఈ మూమెంట్ కి, ప్రాణ మూమెంట్ కి, థాట్ మూమెంట్ కి అవినాభావ సంబంధం ఉంది. They thus form a cycle of mutual dependence. They that form a cycle of mutual dependence. అది ఒకదాని మీద ఒకటి అవి ఆధారపడి ఒక సైకిల్ గా ఉంటాయి. అంటే ప్రాణం మీద మనస్సు, మనస్సు మీద ప్రాణము ఒక సైకిల్ గా ఫామ్ అవుతాయి.
like waves and movement of currents in water. అంటే వాటర్ లోని కరెంట్ ఎలా అయితే ఉత్పత్తి అవుతుందో, అంటే టర్బైన్ మూవ్మెంట్ అవుతుంది అంటే ఆ కరెంట్ ఉత్పత్తి అవుతుంది. అలాగనా ఆ రెండు ఒకదానికొకటి సంబంధం ఉంటాయి. అంటే వాటర్ వేవ్స్ కి కరెంట్ కి చుట్టూగా తిరుగుతుంటే అప్పుడు మేడం కరెంట్ అంటే మూమెంటే మేడం, ఈ కరెంట్ కాదు, ఎలక్ట్రిసిటీ కాదు. అవునవును ఆ కరెంట్ నుంచి అది కూడా మనం అంటాం కదా, అవును వాటర్ కరెంట్స్ అనే వర్డ్ కూడా ఉందట. అవునులేండి. అంటే వీ కెన్ సే దిస్ ఆల్సో కదా, బికాస్ ఆఫ్ ద వాటర్ కరెంట్ దిస్ ఈజ్ ఆల్సో ఫార్మ్డ్. అంటే ఎలక్ట్రిసిటీ మీనింగ్ అయితే రాదు, వాటర్ కరెంట్స్ వాటర్ వేవ్స్, అది అయితే కరెక్ట్. ఓకే. The wise ones declare that the mind is caused by the movement of prana. అది అంటే మైండ్ అనేది కేవలంగా మూమెంట్ ఆఫ్ ప్రాణం మీదే ఆధారపడి ఉంది. And hence, by the restraint of the prana, mind becomes quiescent. అంటే ఈ విషయం క్లియర్ గా చాలా క్లియర్ గా చెప్పారు అనమాట. అంటే మనస్సును నిగ్రహించడం వల్ల ప్రాణశక్తి నిగ్రహించబడుతుందని, ప్రాణశక్తిని నిగ్రహించడం వల్ల మనస్సు నిగ్రహించబడుతుంది. ఈ రెండింటికి కూడా అవినాభావ సంబంధం ఉంది. When the mind abandons the movement of thought, the appearance of the world, థాట్ అనేది లేకుండా ఉంటుందో, the appearance of the world illusion ceases. అది అంటే మనస్సు మూమెంట్ వల్లే ఈ వరల్డ్ ఇల్యూషన్ అంటే భ్రాంతియుతమైనటువంటి ఈ దృశ్య ప్రపంచం అనేది మనకి కనిపిస్తుంది. మనస్సు ఎప్పుడైతే ఫంక్షనింగ్ లేదో, దాని మూమెంట్ అనేది ఆగిపోయిందో, ఈ వరల్డ్ ఇల్యూషన్ కూడా ఆగిపోతుంది. The movement of prana is arrested at the moment when all hopes and desires come to an end in one's heart. ఎప్పుడైతే ప్రాణం యొక్క మూమెంట్ కూడా ఆగిపోయిందో, అన్ని రకాల కోరికలు తర్వాత అవన్నీ కూడా స్టాప్ అయిపోతాయి. Through the earnest practice of the precepts of the scriptures and sages. శాస్త్రంలో చెప్పిన పద్ధతుల ప్రకారం and by the cultivation. అక్కడ త్రూ నుంచి స్టార్టింగ్ సెంటెన్స్ అది కంటిన్యూషన్ మేడం, అది పెద్ద లైన్. అది అంటే ఇవన్నీ శాస్త్రాల్లో చెప్పబడినవి. మనస్సుకి ప్రాణంకి దాన్ని కంట్రోల్ చేస్తే అన్ని ఆగిపోతాయని. And by the cultivation of dispassion in previous lifespans. డిస్పాషన్ అంటే ఏంటి? వైరాగ్యం. ఇన్ ద ప్రీవియస్ లైఫ్ స్పాన్ ప్రకారం ముందున్నటువంటి లైఫ్. Or through enduring to practice contemplation or meditation. అంటే ప్రీవియస్ లైఫ్ స్పాన్ వల్ల ఈ ప్రయత్నాలన్నీ చేస్తుంటారు. అప్పుడు కొంచెం ప్రాక్టీస్ ఉంటే దట్ విల్ బి ప్రాక్టీస్ నౌ ఆల్సో. And reaching a stage of devotion to a single truth in a single-minded way. అంటే ఈ సింగిల్ ట్రూత్ కి సింగిల్ మైండెడ్ గా సత్యానికి వెళ్ళడం అనేది కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ అన్నమాట. అంటే వీటికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఇవన్నీ కూడా స్క్రిప్చర్స్ లో చెప్పారు. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అంటే మొట్టమొదటి నుంచే కొంతమందికి ఆ వాసనలు ఉన్న వాళ్ళు మొట్టమొదటి నుంచి ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటారు. పుట్టిన దగ్గర నుంచి కొంచెం సంవత్సరాలు వచ్చేసరికి టు రీచ్ దట్ ట్రూత్ బై వన్ పాయింట్ ఇన్నెస్. The movement of prana is also arrested by the effortless practice of breathing without strain. ఇప్పుడు ఈ ప్రాణశక్తిని నిగ్రహించడం అన్నది కూడా ఏ అప్రయత్నంగానే సామాన్యమైనటువంటి శ్వాసతోటే జరుగుతూ ఉంటుంది. In seclusion or the repetition of the sacred Om. ఏంటండి? ఇన్
In seclusion అని ఉంది మేడం. ఇన్ సెక్యూర్జన్, Seclusion. సెక్లూషన్ అంటే సెపరేషన్. నేను చెక్ చేస్తాను. సెక్లూషన్ అంటే తెలుసండి, సెపరేట్ గా వేరుగా ఉండడం. Seclusion అంటే మీనింగ్ యాక్ట్ ఆఫ్ secluding yourself from others. అంతే అండి, వేరుగా ఉండడం. సెక్లూషన్ గా ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయారు అనుకోండి, హీఈస్ ఇన్ సెక్లూషన్, వేరుగా ఉండడం. Or the repetition of the sacred home. అది అంటే వాళ్ళు వేరేగా ఈ ప్రపంచానికి అంటే సంసారానికి అంటే దూరంగా వెళ్ళడం, లేదా అంటే పూర్వం వాళ్ళు అలాగే చేసేవారు కదా, ఇప్పటికీ కూడా హిమాలయాస్ లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకొని ఇన్ సెక్లూషన్ ఆర్ రిపిటేషన్ ఆఫ్ హోమ్, హోమ్ అన్న శబ్దాన్ని రిపీట్ చేయడం వల్ల With the experience of its meaning. విత్ ద Experience of its meaning. దాని యొక్క అర్థాన్ని అనుభూతి చెందడం వల్ల When the consciousness reaches the deep sleep state. అంటే చైతన్యం పూర్తి గాఢ నిద్ర అవస్థ చేరుకున్నప్పుడు అడిగి ఇలా సెంటెన్స్ కంప్లీట్ అయింది మేడం. అవునా? The అంటే practice of exhalation. చెప్తానండి. అంటే ఈ ఓంకారం ప్రాక్టీస్ చేయడం వల్ల దానికి వచ్చిన అనుభూతులు వాళ్ళు ఎలాంటి స్థితికి చేరతారంటే, డీప్ స్లీప్ లో ఎలా అయితే ఏమీ లేదో, మనసు అనేది లేదు, స్టిల్నెస్ ఉంటుంది, అంటే నాట్ ఇన్ ద డ్రీమీ స్టేట్, ఆ స్థితికి వెళ్ళిపోతారు. అలాగే అంటే వీళ్ళు ప్రాక్టీస్ చేయడం వల్ల ఓంకారం, అందుకని మనసు స్టిల్నెస్ లో లేదా మనసు పరిశుద్ధమైనప్పుడు అప్పుడు మాత్రమే ఆ రియలైజ్ సెల్ఫ్ ఇస్ రియలైజ్, ఆ స్థితికి వాళ్ళు సెక్లూషన్ గా వెళ్ళడం వల్ల అంటే ప్రాపంచికమైనటువంటి దృష్టి ఈ జగత్తుకు దూరంగా మానవాళికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళి ఈ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు. చేయడం వల్ల వాళ్ళేమని ఆ తత్వాన్ని పొందగలరు. The అక్కడ practice డీప్ of స్లీప్ స్టేట్ అంటే అర్థం ఏంటంటే, ఇన్ డీప్ స్లీప్ ద మైండ్ ఈజ్ స్టిల్, నో మైండ్ స్టేట్ ఉంటుంది, జగత్తు లేదు అక్కడ. ఏం అడుగుతున్నారు? లేదు మేడం, కంటిన్యూషన్ చేస్తాను. The practice of exhalation. చదవండి. When the prana roams in space without touching the limbs of the body. అంటే ఇన్హలేషన్ అంటే లోపలికి గాలి పీల్చుకోవడం, ఎగ్జలేషన్ అంటే గాలి బయటికి వదలడం. ఇలా చేయడం వల్ల లోపల ఆ ప్రాణశక్తి అంటే ఇక్కడ వాయువు తిరుగుతూ ఉంటుంది అనమాట. దాంతో అది ఎక్కడెక్కడ తిరుగుతుందో మనస్సు ప్రాణం అలాగే తిరుగుతాయి, వాటన్నిటికీ అవినాభావ సంబంధం ఉంటుంది. Of inhalation leading to the peaceful movement of prana and of retention. ఇన్హలేషన్ అంటే గాలి లోపలికి తీసుకోవడం, ఉచ్ఛ్వాసం. ఎగ్జలేషన్ అంటే నిశ్వాసం అంటే బయటికి వదలడం. ఈ రెండింటి వల్ల వాళ్ళు దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. Bringing it to a standstill for a long time. అంటే ఉచ్ఛ్వాసం తీసుకోవడం అంటే గాలి తీసుకుని దాన్ని కుంభకం అంటారు. ఎక్కువసేపు లోపల రిటైన్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా గాలిని లోపల రిటైన్ చేయడాన్ని కుంభక స్థితి అంటారు. All lead to the arrest of the movement of prana. ఈ మూడు కూడా ఏంటి దేనికి లీడ్ చేస్తున్నాయంటే, ప్రాణశక్తి యొక్క మూమెంట్ ని అరెస్ట్ చేస్తాయి, అంటే ప్రాణశక్తి మూమెంట్ లేకుండా చేస్తాయి. Likewise, the closure of the posterior nares by the tip of the tongue as the prana moves towards the crown of the head. లైక్ వైజ్ మళ్ళీ చదవండి. అంటే ఇప్పుడు ఉంది కదా, మనం నాలికని
కుండనాలికకి టచ్ అయ్యేటట్టు ఉంచి అదొక పద్ధతి ఏదో వాళ్ళు పాటిస్తూ ఉంటారు. మడిచి. The practice of meditation where there is no movement of thought. ఆలోచన అనేది లేనప్పుడు ధ్యానం. The holding of the consciousness steadily at a point 12 inches from the tip of the nose. కొంతమంది ఏమో ముక్కు యొక్క చివరి మీదనే ధ్యానం పెట్టి వాళ్ళేమోని ఏకాగ్రతని పొందుతారు, అంటే ఆ చైతన్య స్థితిని కూడా స్టిల్ చేస్తున్నారు. The entering of the prana into the forehead through the pellet and upper aperture. Entering of the prana from the forehead. Into the forehead through the pellet and upper aperture. Upper aperture. అంటే ఈ ఫోర్ హెడ్ అంటే బ్రుకుటి ద్వారా ఎంటర్ అయ్యి తర్వాత pellet and upper aperture, మేడం. పై ఉన్నటువంటి ప్యాలెట్ ద్వారా అప్పర్ అపర్చర్ అంటే పైన ఉన్నటువంటి రంధ్రం అంటే సహస్రారంలోకి వెళ్తుంది. ఆలోచన ఒక్కసారిగా ఆగిపోతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే అటెన్షన్ అక్కడే ఆపుతారో ఈవెన్ ద థాట్ ఆల్సో విల్ బి స్టాప్. Or cessation of all mental conditioning through meditation on the space in the heart center over a long period of time. లేదు అంటే హార్ట్ సెంటర్ లో దృష్టిని పెట్టి చాలా టైము అంటే వాళ్ళు ధ్యానం చేస్తారు, అప్పుడు ఎక్కువసేపు వాళ్ళ యొక్క కరెంట్ ఆగిపోతుంది. All these lead to this arrest of the movement of prana. ఇక్కడ కరెంట్ అంటే ఎలక్ట్రిసిటీ అని కాదు, ప్రవాహం. దిస్ కరెంట్ ద మూవ్మెంట్ ఆఫ్ ద ప్రాణ దట్ అనమాట. అది సెసేషన్ అన్న. All these lead to this arrest of the movement of prana. ఇవన్నీ కూడా మూవ్మెంట్ ఆఫ్ ప్రాణాన్ని ఆపుతున్నాయి ఇవన్నీ చేయడం వల్ల. అంటే నోస్ మీద ధ్యానం పెట్టడం, లేకపోతే ప్యాలెట్ అంటే ద్వారా పైకి వెళ్తుంది కదా శ్వాస మీద, ఆ తర్వాత అంటే ఇలాగ సెంటర్స్ ఇస్తున్నారు హార్ట్ సెంటర్ లో. వీటన్నిటి ద్వారా దే ఆర్ స్టాపింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ ప్రాణ. ప్రాణ యొక్క శక్తిని, ఆ మూవ్మెంట్ ని ఆపుతున్నాం. Rama asked. రాము వాళ్ళు అడిగేది, Lord, what is the heart that is spoken of by you? మీరు చెప్తున్నారే హార్ట్ అని, అది ఏ హార్ట్ కోసం మీరు మాట్లాడుతున్నారు అని రాముల వారు ఈ వశిష్ఠుల వారిని అడిగారు. మేడం ఒకసారి రిపీట్ చేస్తారా అది ఎగ్జాక్ట్ గా మీనింగ్? అంటే మీరు ఇందాకలా హార్ట్ అని చెప్పారు కదా, హృదయం అని. ఏ హృదయం విషయంలో మీరు మాట్లాడుతున్నారు అంటే మనకి బయోలాజికల్ హార్ట్ ఒకటి ఉంది కదా, వేరేగా స్పిరిచువల్ హార్ట్ ఉంది. అబౌట్ విచ్ హార్ట్ యు ఆర్ స్పీకింగ్ అన్నట్టుగా ఆయన అడుగుతున్నారు. Vasishtha continued. Okay. O Rama, two aspects of the heart are spoken of here. ఒకసారి అండి క్లియర్ గా చదవాలి మళ్ళీ, నాకు వినవలేదు. O Rama, two aspects of the heart are spoken of here. Spoken of? Here, H-E-R-E. ఓకే, ఇక్కడ రెండు రకాలైనటువంటి హార్ట్స్ కోసం రెండు రకాలుగా చెప్పారు, రెండు విధాలు ఆస్పెక్ట్స్.
One is acceptable and the other is to be ignored. ఒకటి అందరూ కూడా ఆమోదిస్తారు, రెండోది పట్టించుకోరు. The heart that is part of this physical body and is located in one part of the body may be ignored. ఫిజికల్ బాడీలో ద హార్ట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఫిజికల్ బాడీ May be ignored. అదెవరు మేబీ ఇగ్నోర్, దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం. సంవిన్ మాత్రం తు హృదయం ఉపాదేశం స్మృతం. స్తంభ ఏంటండి? స్తంభం స్థా కింద ధావ. సంవిన్ మాత్రం తు హృదయం ఉపాదేయం స్థితం స్మృతం తదంతరే చ బాహ్యే చ బాహ్యే చ అంటే బయట. నచ బాహ్యే నా చాంతరే బాహ్యంగాను లేదు, అంతరంగాను లేదు. అయినా చదవండి. మీనింగ్ చదవనా మేడం? The heart which is acceptable is of the nature of pure consciousness. అది ఇప్పుడు మనం అందరం యాక్సెప్ట్ చేసే హార్ట్ ఏంటంటే పవిత్రమైన చైతన్యంతో ప్రకృతిలో ఉంది. అంటే అటువంటి నేచర్ ఆఫ్ ప్యూర్ కాన్షియస్నెస్, పవిత్ర చైతన్యం యొక్క స్వభావం కలిగి ఉంది. It is both inside and outside, and it is neither inside nor outside. అది లోపల ఉంది, అంతర్బహిష్య తత్సర్వం అన్నట్టు. లోపల ఉంది, బయట ఉంది. అది ఎక్కడా కూడా లేదు. నెయిదర్ అంటే అది బయట ఉంది, లోపల ఉంది, కానీ లోపల లేదు, బయట లేదనా? మళ్ళీ చదవండి. ఇట్ ఈస్ నెయిదర్. It is both inside and outside, and is neither inside nor outside. అంటే ఇన్సైడ్ లోని అవుట్ సైడ్ లోని ఉంది, కానీ ఒక్క ఇన్సైడ్ లోని లేదు, ఒక్క అవుట్ సైడ్ లోని లేదు, అంతటా ఉంది. అంటే ఇప్పుడు నేను అనుకోవడం అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని అంతటా వ్యాపించి ఉన్నది అని ఓ సెంటర్ అన్నది లేదన్నట్టుగా ఉన్నది ఇక్కడ. It is everywhere. అది అంతటా ఉన్నది. That is the principal heart. ప్రిన్సిపల్ Heart, H-E-R-T. అదే ప్రిన్సిపల్ హార్ట్, ముఖ్యమైనటువంటి హృదయం. In it is reflected everything. దాంట్లో సమస్తము కూడా కనిపిస్తుంది. Which is in the universe, and it is the treasure house of all wealth. అంటే ఈ విశ్వంలో ఉన్నదంతా అక్కడ కనిపిస్తుంది. మొత్తం సంపన్నంతటికీ అది ట్రెజర్ హౌస్ లాంటిది, అంటే ధనాగారం లాంటిది. Consciousness alone is the heart of all beings. అంటే ఈ చైతన్యమే అందరికి, అన్ని జీవులకి హృదయం లాంటిది. Not the piece of flesh which people call the heart. ఏంటండి? థాట్. Not the piece of flesh. ఓహో, అంటే ఏదైతే మనం అంటే గుండె అని అది దేంతో తయారు చేయబడింది? మాంసంతో తయారు చేయబడింది. అది కాదు, ఏదైతే ప్రజలు అంటున్నారో అది కాదు అని చెప్తున్నారు.
Hence, if the mind freed of all conditioning is gathered మన- in pure consciousness, మనసు అన్ని కండిషనింగ్స్ ని ఇంతవరకు తను పోగు చేసుకున్నవన్నీ వదిలేసినప్పుడు దాని నుంచి స్వేచ్ఛ పొందినప్పుడు the movement of prana is restrained. అప్పుడు ప్రాణం యొక్క మూమెంట్ కూడా కంట్రోల్ అయిపోతుంది. By any one of these methods, ఈ పద్ధతుల్లో ఏ ఒక పద్ధతి వల్లైనా ఇందాక చెప్పారు కదా, propounded by the various teachers, రకరకాల గురువులు చెప్పిన ఏ పద్ధతి వల్లైనా సరే the movement of prana can be restrained. ప్రాణశక్తిని మనం కంట్రోల్ చేయొచ్చు. రెస్ట్రైన్ అంటే కంట్రోల్. These yoga methods bring about the desired results. ఈ యోగా మెథడ్ కావలసినటువంటి ఫలితాన్ని, కోరుకున్న ఫలితాన్ని ఇస్తుంది. If they are practiced without violence or force. ఇఫ్ దే ఆర్ ప్రాక్టీస్ వితౌట్ వైలెన్స్ ఆర్ Force. అంటే హింసాత్మకంగా కానీ బలవంతంగా కానీ ప్రాక్టీస్ చేయకుండా ఉంటే When ఓకే. one is when one is firmly established in such practice, ఎప్పుడైనా ఒక వ్యక్తి దాంట్లో చాలా గట్టిగా అంటే స్థిరంగా ప్రాక్టీస్ లో ఉంటే, నిశ్చలంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, with simultaneous growth in dispassion, ఆయన యొక్క వైరాగ్యం కూడా పెరుగుతూ ఉంటుంది. సైమల్టేనియస్ గ్రోత్ కదండి. అవును మేడం. సైమల్టేనియస్ గ్రోత్ అంటే అదే వైరాగ్యంలో పెంపుదల వస్తుంది. And when the mental conditioning comes under perfect restraint, అదే మానసికమైనటువంటి కండిషనింగ్ కూడా, అంటే మనసు కూడా పర్ఫెక్ట్ రెస్ట్రైంట్ అంటే పూర్తి కంట్రోల్లోకి వచ్చేసినప్పుడు there is fruition of the restraint of the movement of prana. అక్కడ దేరీస్ తర్వాత పదం వినబడలేదండి. Fruition మేడం. Fruition, FRUITION. ఎస్ సార్థక, అదే అంటే కృతార్థత అంటాం. Fruition of the restraint of the movement of prana. అదే ఈ ప్రాణశక్తిని మనం కంట్రోల్ చేయడం, దానికి ఫలితం అనేది వస్తుంది. During the practice, one may use as the focus of attention the eyebrow center. అది అంటే వాళ్ళు ప్రాక్టీస్ కోసం అని ఐబ్రోస్ లో, అంటే ఏంటి దాన్ని ఏమంటామండి, ఈ రెండు ఐబ్రోస్ కి మధ్యలో ఉన్న బురుకిటి అనేది అంటాం కదా, ఆ స్థానాన్ని కొంతమంది అక్కడ కానీ వాళ్ళకి కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతుందని అలా పెట్టుకుంటారు. కొంతమంది నోస్ టిప్ లో పెట్టుకుంటారు. భ్రూమధ్య స్థానం. భ్రూమధ్య స్థానం. భ్రూమధ్య స్థానం అంటే అలా ఒక్కొక్కరేమో నోస్ టిప్ లో పెట్టుకుంటారు, ఒక్కొక్కరు అదే చెప్పారు కదా 3 రకాలుగా. ఎవరికి ఎలాగో, ఇప్పుడు విపස්සనాలో ఎక్కువగా ఏంటంటే నోస్ కి కిందని పెట్టమంటారు, అంటే లిప్ పైన. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానంలో వాళ్ళ యొక్క అటెన్షన్ పెట్టి, చాలా మంది ఏమోని ఎవరికి ఏది బాగుంటే అది అలాగ పెడతారు. The palate, the tip of the nose, or the top of the head. అది కొంతమంది ఏమో టాప్ ఆఫ్ ద హెడ్, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానంలో Thus, కాన్సన్ట్రేషన్ the పాయింట్ గా. Thus, the prana will be restrained. ఆ విధంగా వాళ్ళు ఏకాగ్రత వల్ల ఒకే దగ్గర వాళ్ళ అటెన్షన్ పెట్టడం వల్ల ప్రాణశక్తి కూడా కంట్రోల్లోకి వస్తుంది. Again, if by steady and persistent practice, the tip of అగైన్ the ఒకసారి tongue, ఉండండి. అగైన్ if తర్వాత if
by steady and persistent practice, అదే స్థిరమైనటువంటి పర్సిస్టెంట్ అంటే కంటిన్యూస్ గా వదలకుండా ఉన్న సాధన వల్ల the tip of the tongue can touch the uvula, uvula, uvula. ఉబుల్లా. ఓకే. The movement of prana will be restricted. అంటే వాళ్ళ స్థానాన్ని బట్టి అన్నమాట ఆ ప్లేసెస్ లో మూమెంట్ ఆఫ్ ప్రాణ రెస్ట్రిక్ట్ అయిపోతుంది. Surely, all these practices appear to be distractions. అది ఇంత కష్టపడి చెప్పి ఏం చెప్తున్నారంటే ఈ ప్రాక్టీసెస్ అన్ని కూడా డిస్ట్రాక్షన్ వైపే దారితీస్తాయి అని చెప్తున్నారు. నిన్న కూడా ఈ పాయింట్ చెప్పారు, అది మళ్ళీ ఇవాళ ఎందుకు చెప్తున్నారా అనుకుంటున్నా. అంటే రకరకాలైనటువంటి పద్ధతులు చెప్తున్నారండి. అంటే చెప్పాను కదా, ఇంకా విపස්සనాలో ఇవన్నీ కాకుండా నోస్కి కిందని 2 రంధ్రాలకి మధ్యలో అక్కడ అటెన్షన్ పెట్టమని చెప్తారు, ఒక్కొక్కటి. కానీ ఇవన్నీ కూడా డిస్ట్రాక్షన్ కే, కానీ అంటే మనకి డిస్ట్రాక్షన్ అంటే ఇటు అటు మనసు 4 వైపులు వెళ్ళిపోవడానికే పనికి చేస్తున్నాయని. But by their steady practice, one reaches the absence of distractions. ఇది స్టడీగా కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ డిస్ట్రాక్షన్స్ తగ్గుతాయి. It is only by such steady practice that one is freed from sorrow and experiences the bliss of the self. ఈ స్టడీ ప్రాక్టీస్ వల్ల వ్యక్తి తన దుఃఖాన్ని కూడా విముక్తి చెందుతాడు అండ్ ఎక్స్పీరియన్సెస్ అంటే గొప్ప ఆనంద స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. Hence, practice yoga. కానీ యోగాన్ని ప్రాక్టీస్ చేయి. When అయితే నేను ఒక పాయింట్ చెప్తానండి. విచారణ చేసి మనస్సు అంటే లేని స్థితి అనేది పూర్తిగా అర్థం అవడంలోనే ఆ స్థితి వచ్చేస్తుంది. అది కూడా సంభవమే. ఈ ప్రాక్టీస్ చేయడం ఒకటైతే ఆ ఏ ప్రాక్టీసు చెయ్యకుండా ఇప్పుడు మనకి జనకుడికి ఎలా జరిగిందో అలా జరగడం కూడా సంభవమే. ఇక్కడ ఆయన ఏమీ చేయలే అంటే అదంతా ఎప్పుడు జరిగి ఉంటుందేమో అని, కానీ ఇమీడియట్లీ హీ గాట్ ద స్టేట్ బై లిసనింగ్ టు దట్ వర్డ్స్. ఆయనకి ఆ స్థితి వచ్చేసింది. అది కూడా సంభవమే. అది అంటే జనకుడికి అలాంటి స్థితి వచ్చింది. తను మాటలు అంటే ఆఫ్ కోర్స్ ఇంకా అలా చాలా మంది విన్నారు. అయితే వాళ్ళకి ఏంటి అంటే ఇది ఎప్పుడో జరిగిందో గత జన్మలో అవ్వచ్చు. బట్ అంటే నాకేమనిపిస్తున్నదంటే మనం టోటల్ లిజనింగ్ లో ఇప్పుడు పర్సెప్షన్ ఈజ్ యాక్షన్ అంటారు కృష్ణమూర్తి గారు. అంటే ద మూమెంట్ యూ అండర్స్టాండ్ దట్ కమ్స్. సో పర్సెప్షన్ ఈజ్ యాక్షన్. అంటే దెర్ ఈజ్ స్నేక్ అన్న పర్సెప్షన్ రాగానే యాక్షన్ ఎలాగైతే ఉద్భవిస్తుందో, ఎనీ డేంజర్ వి సీ అగైన్ ఇమ్మీడియట్లీ యాక్షన్ ఇస్ దేర్. ఇన్ దట్ వే ఇక్కడ కూడా టోటల్ అటెన్షన్ తో వెన్ యూ అండర్స్టాండ్ ద యాక్షన్ కమ్స్. ఓకే కానీ అక్కడ ప్రీవియస్ కండిషనింగ్ ఏంటంటే దేర్ మస్ట్ బి టోటల్ అటెన్షన్. మూమెంట్ ఆఫ్ ప్రాణ. ఓకే. When through practice the movement of prana is restrained, then nirvana or liberation alone remains. అది అంటే ఈ ప్రాక్టీస్ తో మూమెంట్ ఆఫ్ ప్రాణ అన్నది ఎప్పుడైతే రిస్ట్రైన్ అయిపోయిందో, ప్రాణ యొక్క సంచలనం అంటే మూమెంట్, అప్పుడు నిర్వాణము లేదా లిబరేషన్ అనేది సంభవం. In it is all. From it is all. It is all. It is అదే సర్వస్వమై ఉంది, అదే అంతటా ఉంది. అందులోంచి సమస్తం వస్తుంది, అందులోకే సమస్తం వెళ్తుంది. బికాస్ దట్ ఈస్ ఆల్ ఇన్ ఆల్. అదే ఆ పరబ్రహ్మ తత్వము, ఆ చైతన్యము అని మనం చెప్తున్నదే
అది అదే ఆల్ ఇన్ ఆల్ గా ఉంది. In it, this world appearance is not, nor is this from it. నార్ Is this from it? అంటే అందులో వరల్డ్ అపియరెన్స్ అన్నది అక్కడ లేదు, దృశ్య ప్రపంచం ఉండదు. లేకపోతే అది అందులో ఏమీ లేదు, అంటే నార్ ఈజ్ ఇట్, ఏమీ అందులో లేదు. Nor is the world appearance like it. నార్ ఈజ్ The world appearance like it. అంటే దాంట్లో వరల్డ్ అపియరెన్స్ దీనిలా ఏమీ కూడా ఉండదు. వరల్డ్ అపియరెన్స్ లో అది లేదు, అసలు అందులో వరల్డ్ అపియరెన్సే లేదు ఆ స్థాయిలో. He who is firmly established in it is liberated while living. అందులోనే ఆ వన్ కాన్షియస్నెస్ అన్న దాంట్లోనే వ్యక్తి తను పూర్తిగా ఉంటే ఆయన్నే మనం లిబరేట్ అయ్యాడు అని చెప్తున్నాం. He whose mind is firmly established in peace through the practice of yoga has the right vision of the truth. యోగా ప్రాక్టీస్ ద్వారా ఎవరి మనస్సు అయితే అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుందో, చదవండి మళ్ళీ. He whose mind is firmly established in peace through the practice of yoga has the right vision of the truth. వాళ్ళకే సత్యం అనేది, అంటే యోగా ద్వారా ఎవరైతే ఇందులోనే ఎస్టాబ్లిష్ అయిపోతారో ఆత్మతత్వంలో, అది వాళ్ళకి రైట్ విజన్ ఉంటుంది. అంటే దట్ ఈస్ రైట్ అన్నమాట. అప్పుడు సరిగ్గా అన్ని జరుగుతాయి. సరైన విజన్, ఆ విజనే రైట్. అక్కడ విజన్ అంటే ఏమిటి? దృశ్య ప్రపంచమే లేదు. To see that the supreme self is without beginning and without end. ఆ సుప్రీం సెల్ఫ్ ని చూడడం అన్నది దానికి బిగినింగ్ లేదు, ఎండింగ్ లేదు. And that these countless objects are in fact the self and no other. ఈ అనంతమైనటువంటి ఆబ్జెక్ట్స్ దృశ్యంలో అన్ని కనిపిస్తున్నవన్నీ కూడా అవన్నీ కూడా సెల్ఫ్ మాత్రమే, ఆత్మతత్వానికి భిన్నంగా ఏమీ లేవు. Is the right vision. ఈజ్ దట్ Is the right vision. అదే రైట్ విజన్. Erroneous vision leads to rebirth. Erroneous ఎరోనియస్ అంటే తప్పుగా ఉన్నటువంటి ఆ చూపు, vision అది మనకి ఎస్ విజనే కదా. ఎరోనియస్ విజన్ leads to లీడ్స్ టు rebirth. రీబర్త్. అంటే రాంగ్ గా మనం చూస్తున్నది ఏదైనా రీబర్త్ కి తీసుకెళ్తుంది. అంటే రైట్ విజన్ లో దేర్ ఇస్ నో వరల్డ్, అంటే అపియరెన్స్ లేదు. బట్ ఇన్ ఎరోనియస్ విజన్ ద వరల్డ్ అపియరెన్స్ ఇస్ దేర్, అంటే దృశ్య ప్రపంచం కనబడుతోంది. అందువల్ల అన్ని పనులు చేస్తున్నాం, బంధాలు వస్తున్నాయి, చెడు పనులు చేస్తాం ఆర్ మంచి పనులు చేస్తున్నాం. యాజ్ ఎ రిజల్ట్ రీబర్త్ అనేది సంభవం. Right vision ends rebirth. రైట్ విజన్ వల్ల రీబర్త్ ఉండదు, ఎరోనియస్ విజన్ వల్లే రీబర్త్ ఉంటుంది. In it, there is no subject-object relationship. అటువంటి విజన్ లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, చూసేవాడు చూడబడేది, అనుభవించేవాడు అనుభవించబడేది ఏమీ ఉండవు. For the self is the knower and knowledge and the knowable. Two, and the division is ignorance. నోయర్ వేరుగా ఉన్నాడు, నోన్ వేరు, అంటే సెల్ఫ్ ఏమో నోయర్ అయితే యూనివర్స్ ఏమో అక్కడ నోవబుల్. ఈ డివిజన్ ఉండడమే అసలు ఒక రకమైన అజ్ఞానం. Then, when this is directly seen, there is neither bondage nor liberation. అది ఎప్పుడైతే వ్యక్తి చూడగలుగుతున్నాడో ఆయనకి బంధము లేదు, మోక్షము లేదు. When the sage rests in his own self with his intelligence firmly established in the inner self, అంతేనా? what అది కామా ఉంది మేడం, ఇంకా కంటిన్యూషన్. ఓకే.
చదవనా? చదవండి. What pleasures can bind him in this world? ఏ వ్యక్తి అయితే ఆత్మతత్వంలో పూర్తిగా ఎస్టాబ్లిష్ అయి స్థిరంగా ఉంటున్నాడో ఆ వ్యక్తికి ప్రాపంచిక సుఖాలు ఏముంటాయి? అంతకంటే గొప్ప సుఖం ఏముంటుంది? అడిగి ఆపుతా మేడం, టైం అయింది. ఇప్పుడు అయిపోయింది ఆ టైం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనకి ఇప్పుడు రకరకాల పద్ధతులు చెప్పారు. చెప్పి అది వాటిలో స్థిరంగా ఏదైనా చేస్తే, అంటే మనకి ఇంతకు ముందు కూడా నారద భక్తి సూత్రాల్లో క్లియర్ గా చెప్పారనమాట. ఏంటంటే ఈ శ్వాసకి ప్రాణశక్తికి అంతర్గతంగా చాలా సంబంధం ఉందని, మనస్సుకి అంటూ ఆ సెంటర్ ఒకటి అంటూ అలా హార్ట్ సెంటర్ అని అలాగే చెప్పారనమాట. ఆ హార్ట్ స్పిరిచువల్ హార్ట్ అని ఆ విధంగా. ఇప్పుడు మనస్సుని ఎక్కడైనా నిలిపోయి, అంటే కేవలం ఏకాగ్రత కోసం అనమాట. అయితే అలాంటి స్థితిలో ఆ వ్యక్తికి, అంటే రిపీటెడ్ గా మనకు అదే చెప్తున్నారంటే ఎక్కడికక్కడ గైడెన్స్ ఇచ్చారు. ఆత్మ సాక్షాత్కార స్థితిలో అక్కడ మనస్సు లేదు, దృశ్య ప్రపంచం అన్నది లేదు, రైట్ విజన్ ఉంటుంది, దానివల్ల బంధం అన్నది లేదు. ఈ ఎరోనియస్ విజన్ అంటే తప్పుగా మనం, అంటే లేని దృశ్య ప్రపంచాన్ని చూడడం వల్లని, ఆ ఆబ్జెక్ట్స్ నిజం అనుకోవడం వల్లని, సత్యమైన దాన్ని అసత్యం అనుకోవడం, అసత్యమైన దాన్ని సత్యం అనుకోవడం వల్లనే మనకి మళ్ళీ పునర్జన్మ ఇవన్నీ వస్తున్నాయి. అసలైనటువంటి రైట్ విజన్ లో పునర్జన్మ రానే రాదు. అంటే ఏది రైట్ విజన్ అంటే కేవలం ఆత్మతత్వంలో స్థిరంగా ఉంటే ఉన్న విజనే రైట్ విజన్. అక్కడ చూసేవాడు చూడబడేది లేనే లేదు. అదే నిజమైనటువంటి స్థితి. అయితే మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు పొద్దున్న మనం చదువుకున్నట్టుగా ఈ అసత్యమైనటువంటి దృశ్య ప్రపంచమే సత్యం అని శంకరాచార్యులు చెప్పినట్టుగా అందులోంచి ప్రొసీడ్ అయి ఆ సత్యం వైపు వెళుతున్నాం. అసత్యంలోంచి మాయతో ఉన్న ఈ జగత్తుని సత్యమని భ్రాంతి చెందుతూ దాంట్లోంచి మనం ఆ సత్యతత్వానికి, అంటే ఆ భ్రాంతిలోంచే మనం విచారణ ద్వారా, అదర్స్ వర్షిప్ ద్వారా, ప్రేయర్ ద్వారా అందులోకి వెళ్తున్నాం. ఈ విధంగా మనకి అన్ని విషయాలు కూడా సేమ్ థింగ్ నే మనకి రకరకాలుగా చూపిస్తున్నాయి. ఏంటంటే మనస్సుకు అతీతంగా వెళ్ళాలి. ఈ మనస్సు ఈ ప్రాపంచిక పనులన్నిటికీ అవసరమే, కానీ అసలైనటువంటి స్వస్వరూప జ్ఞానంలో మనస్సు పనికిరాని పనిముట్టయిపోయింది. అక్కడ మనస్సుతో పట్టుకోలేము, మనస్సుకు అతీత స్థాయిలోనే అది సంభవం. అందుకని మనస్సు ప్యూర్ అవుతున్న కొద్దీ మనస్సుకు అతీత స్థాయికి వెళ్ళిపోవడం సులువు అవుతుంది. అందుకే ప్యూరిటీ ఆఫ్ ద మైండ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. నో మైండ్ స్థితి రావాలంటే ప్యూరిటీ ఆఫ్ ద మైండ్ లోంచి సంభవం. ఓకే, ఎవరికైనా సందేహాలు ఉన్నా అడగవచ్చు, లేకపోతే మీకు తెలిస్తే చెప్పొచ్చు. బాగుంది మేడం, క్లియర్ గా ఉంది. ఈరోజు ఎక్కడ పెద్ద ఇది సందేహాలు ఎక్కువగా రాకుండా క్లారిటీ ఆఫ్ థాట్ లేని స్థితికి ఎలా చేరాలో అనేది చక్కగా వివరించారు. తర్వాత ఆత్మజ్ఞానం అంటే ఏంటో కూడా క్లియర్ గా చెప్పారు. అది అచీవ్ చేయటానికి కావలసిన మార్గం కూడా చెప్పారు. బాగుందంత. యోగా ద్వారా, భక్తి ద్వారా, అన్నిటి ద్వారా సాధించవచ్చు అనేది కూడా క్లారిటీగా ఉంది మేడం. ఓకే, అంటే ఇప్పుడు మనం విచారణ వైపు వెళ్ళి, అంటే కొంత ప్రాక్టీస్ చేసినాక అంటే ఈ యోగం వైపు వెళ్తే ఏమన్నా ఫలితం కరెక్ట్ ఉంటుందా, లేకపోతే విచారణ లేకుండా కూడా ఈ యోగం వైపే వెళ్ళి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది శ్వాస మీద ధ్యాస ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తే, డైరెక్ట్ శ్వాస మీద ధ్యాస ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తే అంటే మనస్సు ఆవల వైపు వెళ్ళడానికి ఏమన్నా ఉపయోగపడుతుందా ఈ విచారణ? ఒకటి ఏంటంటే ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ అండి. అంటే విచారణ మీరు చేస్తూ ఉంటే ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే
విచారణలోకి డీప్ గా సిన్సియర్ గా వెళ్తూ ఉంటే నో మైండ్ స్థితి సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. అప్పుడు మైండ్ ఆటోమేటికల్లీ అదర్ థింగ్స్ ఆల్సో స్టాప్. అందులో చెప్పారు కదా, ఏ ఒకటి ఆగినా మిగతా రెండు ఆగుతాయని. ఇక్కడ మనకి అవును. ప్రాణానికి మనసుకి ఉన్న సంబంధం చెప్తున్నారు కదా, ఒకటి ఆగితే ఇంకోటి కూడా ఆగిపోతుంది. సో విత్ ద విచార వీఆర్ స్టాపింగ్ ద మైండ్, వీఆర్ గోయింగ్ బియాండ్ ద మైండ్. సో ఇట్ హ్యాపెన్స్. అందరూ కూడా అదే పద్ధతులకు వెళ్ళాలని లేదు. అంటే అలా వెళ్ళిన వాళ్ళు అలాగే చేస్తారు, ఇలా వెళ్ళిన వాళ్ళు ఇలాగే జరిగిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ అర్చ్ ఎగ్జాంపుల్ ఫర్ ఏంటంటే ట్రూత్ మేడం, అనేది విచారణని చేయించుతుంది. ఉమ్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీ ఉపన్యాసాలు వినడం కానీ ఈ గ్రంథాలు చదవడం కానీ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత అంటే మా అంటే మా ఆలోచనలో అంటే నా వ్యక్తిగతంగా నా ఆలోచనలో కొంత తేడా కనిపిస్తుంది. ఏంటంటే ఇది ప్రపంచం అశాశ్వతమైనది అనేది కొంచెం అంటే ఇది ఎక్కువ అంటే ఇంతకు ముందు ఆ, అతి తక్కువగా ఉండే భావన ఇప్పుడు అతి ఎక్కువగా పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దాని మీదకే అంటే ఆ, ఆ, ఈ ఇది ఈ లోకం అనేది ఈ ప్రపంచం అనేది భ్రాంతి అనేది ఇవన్నీ కొంత పెరుగుతుంది. పర్సంటేజ్ అంటే 100% అని చెప్పము, కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి దాని గురించి ఏదైనా వచ్చింది అంటే ఇది గుర్తుకొస్తుంది. ఏది ఈ ఈ ప్రాక్టీస్ మనకు రోజు ఈ సత్సంగంలో వింటూ ఇవన్నీ ఉండడం వలన ప్రతి విషయంలో ప్రతి చిన్న విషయంలో కానీ పెద్ద విషయంలో కానీ ఇది ఒక అడ్డులాగా వస్తుంది. అంటే ఎట్లా ఇది భ్రాంతి కదా, ఇది కదా, ఇది కదా, ఈ టైప్ లో ప్రతిసారి ఈ ఆలోచన వచ్చి అడ్డుపడి. రామబుద్ధి గారు ఒకసారి వినండి, విపස්සనా మెడిటేషన్ కి వెళ్ళాం. అది ఒక టెక్నిక్. ఓకే, కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఏ పాయింట్. సో ఎనీ టెక్నిక్ మస్ట్ బి అకంపెనీడ్ విత్ దిస్ నాలెడ్జ్. నేను ఫస్ట్ అదే అడిగాను, అది చెప్తారా లేదా అని. టెక్నిక్ ఒక్కటి పనిచేయదు, అదే గోయంకా గారు కూడా చెప్తారు. టెక్నిక్ అంటారు ఆయన, టెక్నిక్ ఓంట్ వర్క్ అంటారు. అంటే అదొక్కటి పనిచేయదండి, ఈ జ్ఞానం ఉంటేనే అది వర్క్ చేస్తుంది. ఇవన్నీ టెక్నిక్స్, కీపింగ్ ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్ ఆర్ ది టెక్నిక్స్ వోంట్ వర్క్ ఇఫ్ ద అంటే మన గమ్యం ఏంది అనేది స్పష్టమైన ఆలోచన లేకోకుండా కూర్చొని ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసినా అది అనేది దాన్ని చేరుకోవడం కష్టమే కదా మేడం. అంటే అందుకే విపස්සనా ధ్యానంలో 10 రోజులు మౌనం పాటిస్తారు. మౌనంతో పాటు ఎవ్రీడే ఈవినింగ్ గోయంకా గారి లెక్చర్ ఉంటుంది. అది అంటే వీడియోవో ఆడియోవో ఏదో చెప్తారు, చాలా బాగా ఈ విషయాలన్నీ బోధపరుస్తూ ఉంటారు. అది ఇంట్రెస్టింగ్ గా ఫన్నీగా బాగా చెప్తూ ఉంటారు. అంటే ఫన్నీ అంటే అందరికి వినేయడానికి ఆసక్తికరంగా. ఇది ఏమైనా అలా చేస్తే వర్క్ అవ్వదు, ఇవన్నీ ఉండాలి. అంటే జ్ఞానం అన్నది తోటే అవి వర్క్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే విచారణతోటి పరిశుద్ధమైన అంతఃకరణతోటి ఆ స్థితి సహజంగా వచ్చేస్తుందండి. ఆ టెక్నిక్స్ ఏవి పాటించక్కర్లే, సహజంగా వచ్చేస్తాయి. అదే మేడం, ఇప్పుడు కొంతవరకు నేను చెప్పింది ఏంటంటే ఇట్లా ఇది ఈ ప్రాక్టీస్ చేస్తుండడం వలన ఆలోచన పెరగడం అనేది అంటే ఒక ముందుకు పోవడం అనే దాంట్లో ఒక స్టెప్ పడుతున్నట్టేనా మేడం? ఇదంతా జరుగుతున్నట్టేనా? ఒక ఎంతవరకు అయితే ఇందులో ఏమి లేదు అన్నది తెలుస్తుందో అప్పుడు మనస్సు 4 చోట్లకి పరిగెట్టదండి. ఎప్పుడు పరిగెడుతుంది? అక్కడ ఏదో ఉంది, అదేదో పొందాలి, బాహ్యంలోనే అంతా ఉంది అని తెలుసున్న వాళ్ళ మనసు పరిగెడుతుంది. బాహ్యంలో ఏమీ లేదు, ఉన్నదంతా నాలోనే అని తెలుసున్నాక అది ఎస్టాబ్లిష్ అయ్యింది అనుకోండి ఆ సత్యం మనసులో, ఆ మనసు పరిగెట్టదుగా. ఇంట్లో ఒక నెక్లెస్ పోయింది, అది ఎక్కడో బయట పోయిందంటే యు రన్ అవుట్. వెన్ యు నో ఇట్ ఈస్ ఇన్సైడ్ యు డోంట్ రన్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్. అదే మేడం, కరెక్ట్. అదే ఇప్పుడు ఉందన్నగా మనం ఆ భ్రాంతి పొందుతున్నాము కనుక వి రన్ అవుట్. పీపుల్ ఆర్ రోమింగ్ హియర్ అండ్ దేర్ టు అటైన్ దేర్ పీస్, బట్ వెన్ దే నో ద పీస్ ఈస్ ఇన్సైడ్, వై దే విల్ రన్? లోపలే ఉంది అని తెలిసిన తర్వాత వాళ్ళు ఎందుకు పరిగెడతారండి? అది తెలియకే, నమ్మకం లేక
లేకపోతే మరో టెంప్టేషన్స్ ఏవో పెట్టుకుని పరిగెడుతున్నారు. కొంతమంది జీవితం అంతా పరిగెడతారు, ఎందుకు పరిగెడతారో వాళ్ళకే తెలియదు. అదే సో మేడం. ఇక్కడ అంటే ఏంటి అంటే లోపల ఎప్పుడైతే మనకి నిశ్చితంగా తెలిసిపోయిందో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్, ఆ ఇన్సైడ్ వెళ్ళడానికి మాత్రం దిస్ మైండ్ ఈజ్ నాట్ యూస్ఫుల్, వీ హావ్ టు లీవ్ దిస్ మైండ్. టు పర్సీవ్ ద రియాలిటీ మైండ్ అక్కడ పనికిరాని పనిముట్టు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అది కూడా మనసుతో పట్టుకోవాలని ప్రయత్నించకూడదు. అది న్యూ మైండ్ స్థితిలోనే సంభవం. ఇన్ని చెప్పినది ఎందుకంటే మనస్సుకు అతీతంగా వెళ్ళడానికి. మనస్సు రేంజ్ లో మాత్రం యూ కెనాట్ పర్సీవ్ ద రియాలిటీ. ఆ రియాలిటీని మనస్సుతో పట్టుకోబడేది కాదు. అక్కడ మనసు కరెక్ట్ ఇన్స్ట్రుమెంట్ కాదు, నో మైండ్ ఈస్ ద కరెక్ట్ ఇన్స్ట్రుమెంట్. అర్థమైంది కదా? అర్థమైంది మేడం. అదే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మనము విచారణ లేకుండా యోగ మార్గంలో వెళ్తే ఎట్లుంటుంది అంటే ఆ ఊరికి ఏ ఊరికి వెళ్ళాలో తెలియకుండా నడుచుకుంటూ పోయినట్టు అనిపిస్తుంది అనిపిస్తుంది. అట్లా అట్లా అదే అదే కొంచెం అట్లా ఆ నడకైతే సాగుతుంది కానీ ఏ ఊరికి వెళ్ళాలా అనేది తెలియని పరిస్థితి ఏర్పడుతుంది అన్నట్టు అట్లా అనిపిస్తుంది. అంటే విచారణ చేసి విచారణ అన్నది రెండోది, జ్ఞానం అన్నది అవసరమే. ఎందుకంటే టార్గెట్ ఏంటి అంటే లక్ష్యం ఎటువైపు పెట్టుకుంటున్నాం అన్నది మనకు తెలియాలి కదా. అదే మేడం, అది కరెక్ట్. ఓకే, ఇంకా ఓకే. ఎవరైనా మాట్లాడతారా? సందేహం ఏమైనా అడుగుతారు? చాలా మంది పట్టుకుంటారు, ఫలితం ఉండదు టెక్నిక్ ఒక్కటి పట్టుకుంటే. పవిత్రత ఉండాలి. రెండవది ఏంటంటే గట్టి తపన ఉండాలి, ఫైండ్ అవుట్ ద ట్రూత్ అనేది. అప్పుడు మాత్రమే వ్యక్తి సరైన మార్గంలోకి వెళ్ళగలరు. ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? మనము ఎన్నో అంటే సామాన్యంగా చేస్తున్న పనులన్నీ కూడా అసలైనటువంటి అటెన్షన్ నుంచి బయటకి వచ్చేస్తుంటాం. రెండోది విచారణ మనకి ఎలా ఉంటుందంటే మానవుల అంతరంగం ఒకవైపు ఏదో పుణ్యకర్మం. ఇప్పుడు చూడండి, మీకు ఒక కర్తవ్యం ఉంది, ఒక దగ్గర సహాయం చేయాలి, కానీ మీకు ఏదో పుణ్యకర్మం అక్కడ ఒక వ్రతం ఉంది. దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు చేయవలసిన సహాయానిక, ఓ సత్యనారాయణ వ్రతం అటెండ్ అవ్వడానిక, జ్ఞానం వచ్చాక దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? సహాయానికి ఇస్తాం, సహాయానికే ఇవ్వాలి, జ్ఞానం ఉండాలి కదా. కానీ సత్యనారాయణ వ్రతానికి ఎందుకు ఇస్తారంటే మళ్ళీ పుణ్యము పురుషార్థం పోతాయన్న భయం అవుతుంది. ఆ భయం వదలట్లేదు. ఎంత జ్ఞానం చదివినా ఆ సత్యనారాయణ వ్రతానికి అటెండ్ అవ్వకపోతే ఎక్కడ పుణ్యం రాదు, స్వర్గ సుఖాలు ఎక్కడ రావు. నేనైతే నాకు చేయాల్సిన సహాయానికే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను వెళ్ళి చేయాల్సినది సహాయం, అక్కడ బతికున్న మన భగవంతుడికి నేను సహాయం చేస్తున్నాను అంటే లైవ్లీగా ఉన్న భగవంతుడికి ఎక్కువ పవర్ ఉంటుందా, ఈ సత్యనారాయణ వ్రతంలో ఉన్న భగవంతుడికి ఎక్కువ పవర్ అంటే ఎక్కువ మనకు వస్తుందా? దట్ ఈస్ ఓన్లీ గివింగ్ స్వర్గ సుఖాలు ఏమైనా ఇస్తుందేమో కానీ అది కూడా మనం అటెండ్ అయినంత మాత్రంలో రాదు. అక్కడ పూర్తిగా లయం అవుతాయి. నేను కూడా సత్యనారాయణ వ్రతానికి అటెండ్ అవుదాం అనుకున్న వాళ్ళకి అంటే స్వర్గ సుఖాల కోరికతో కాకపోయినా ఒక భయం అనేది ఉంటుంది. ఏమో అది అవ్వకపోతే మాకు ఇంకేం ప్రాబ్లం వచ్చేస్తాయో అనేటువంటి దృష్టిలో కూడా అటెండ్ అయిపోతాయి. అది ఆ భయమైనా ఏమిటి వస్తుంది అక్కడ? అసలు ఇవన్నీ కూడా మనకి ఏమి ఇస్తున్నాయి అంటే భగవంతుడు అంత శపించేవాడా కర్సింగా? అది మనం ఇంత తెలుసుకుని అంత అంటే కాదు కాదు. భయం ఎక్కడ? ఇప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత జ్ఞానాగ్ని బద్ధ కర్మాణి అన్నాడు. అంటే జ్ఞానం యొక్క వెలుగులో మన వాల్యూస్ అన్ని పోవాలి, చాలా వరకు మారిపోవాలి. సో మనం ఏం చేసుకున్నాం అంటే అవి పట్టుకునే వేలాడుతున్నాం. బట్ వాట్ వీఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ వీఆర్ నాట్ గివింగ్.
ఇది ఇది ఒక మన జీవితంలో అది రిఫ్లెక్ట్ అవ్వాలి. వాట్ ఎవర్ నాలెడ్జ్ వీఆర్ రిటైనింగ్, ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ అవర్ లైఫ్. ఇఫ్ నాట్, వేర్ ఈస్ ద ప్రాక్టీస్? ప్రాక్టీస్ అంటే ఏంటండి? మన జీవితంలో మనం తెలిసినట్టుగా జీవించడమే మన సాధన. తెలిసినా సరే నేను తెలియనట్టే జీవిస్తానంటే అది సాధన కాదు. ఇప్పుడు మీరు ఎక్కువ చెప్పిన కాబట్టి చేయగలిగిన చిన్న వయసులో ఒక సహాయం చేయకపోతే ఆ రోజు నాకు నిద్రస్తుంది అంటే నాకు బాగుండేది కాదు. ఆ రోజు నేను తృప్తిగా ఉండకపోతే, సో ఐ వాస్ గోయింగ్ మైల్స్ అండ్ మైల్స్ కూడా నేను నడిచి వాళ్ళకి సహాయం చేసి ఎక్స్పెక్టింగ్ నథింగ్ నేను వెనక్కి వచ్చేదాన్ని రావడంలో ఆనందం, నాకు తృప్తి వచ్చేది. ఎందుకంటే దట్ ఈస్ ఓన్లీ ఆ రోజు నాకు ఆహారం తిన్నట్టు ఉండేది. ఎందుకంటే ఆ హెల్ప్ చేయడం అనేది మోర్ దాన్ వర్షిప్. అది వర్షిప్ అని అవి ఏ ఫలితం నేను ఆశించేదాన్ని కాదు. బై డూయింగ్ దట్ ఐ వాజ్ హ్యాపీ. అందుకని బతికున్న భగవంతుడిని మనం ఎక్కువగా చూడాలి. అంటే జనరల్ గా అది అర్థం చేసుకుంటే మనకి ఇంత దగ్గరగా చెప్తున్న శ్రీపాదాల చరిత్రలో కూడా స్వయంభూరతుడిని ఆరాధన స్వయంగా అంటే అక్కడ ఆయన వెలిసాడు. ఆయనతో నేను నెగ్లెక్ట్ చేశాడు. స్వయంభూతత్వాన్ని ఆరాధించాడు. అంటే ఒక రాయిలో ఉన్న దత్తాత్రేయుడికి ఇచ్చిన వెయిట్ని బతుకున్న దత్తాత్రేయుడికి ఇవ్వకపోవడం వల్ల నీ ఇంట్లో ప్రేతాత్మకుడికి ఏం జవాబు చెప్తాడు. దట్ మీన్స్ లైవ్లీగా ఉన్నటువంటి సేవ ఒక సత్యనారాయణ వ్రతానికో మరో వ్రతానికో మనం అటెండ్ అవడం కంటే చాలా పెద్ద సేవ. అంతేనా? అవును అని మేడం. మీకు అనిపిస్తుందా కాదా? తప్పకుండా మేడం అనిపిస్తుంది. కరెక్టే మేడం. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది మేడం మీరు చెప్పిన దానికి. ఏకనాథుడు అని చెప్పేసి మహారాష్ట్రలో ఆయన కాశీ నుంచి రామేశ్వరానికి గంగని తీసుకొని వెళ్తుంటాడు కొడుకుతోటి. వెళ్ళేటప్పుడు ఏమైతుందంటే ఆ గంగ కాశీలో నుంచి రామేశ్వరానికి అభిషేకం చేయడం కోసం తీసుకెళ్లే గంగను ఒక దగ్గర గాడిద ఆకలితో దాహంతో చాలా విపరీతమైన దాహంతో చనిపోయే స్థితిలో ఉంటుంది. అయితే ఆ గాడిదకు ఈ నీళ్లు పోసేస్తాడు మొత్తం పోసేస్తే కొడుకు ఏమంటాడంటే వాళ్ళ నాన్నని అంటాడు. ఏమంటాడంటే నువ్వు ఇంత ఇది చేసి మనం ఇన్ని వందల మైళ్ళు నడుచుకుంటూ వచ్చి అక్కడ పోయి కలపాల్సిన నీళ్లు గాడిదకు పోస్తావా? ఏం పుణ్యం వస్తుంది నీకు? ఎట్లా ఇదంతా ఎందుకు చేసావు? ఇది అని అంటే, నాకు ఆ అభిషేకం కంటే ముఖ్యం ఈ గాడిద ప్రాణాన్ని కాపాడడం, దీంట్లో ఉండే పరమాత్మను కాపాడడం అని చెప్పేసి అంటాడు. అంటే అందులో పరమాత్మ ఎక్కడుంది అని అంటే ఆ గాడిద మాయమైపోయి అక్కడ పాండురంగ స్వామి కనిపిస్తాడు. అట్లా అంతేకాకుండా అదే సమయానికి పాండురంగ స్వామి మీద ఆ నీళ్లు అభిషేకం అవుతాయని అక్కడ పూజారిని చెప్పారు. అవును మేడం. అది అట్లా అంటే ఇక్కడ జరిగింది. నీళ్లు పాండురంగ స్వామి మీద పడతాయిట లిటరల్ గా. అవును మేడం, అది ప్రాక్టికల్ గా జరిగింది. అది అట్లా అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, మనం ఎప్పుడైనా ఇన్ని చదివినప్పుడు ఇట్ షుడ్ కమ్ ఇన్ టు అవర్ యాక్షన్. మనం అది భగవంతుడు అనే విగ్రహానికే ఇంకా ఇంపార్టెన్స్ ఇస్తున్నామే గాని దీనికి ఇవ్వటం లేదు. అది మనం సాధన అంటే ఏంటంటే ముక్కు మూసుకుని టిప్ ఆఫ్ ద నోస్ మీద పెట్టడానికి కావలసిన పరిస్థితులన్నీ మనం తెచ్చుకోవాలి కదండి. మనకి ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నాక అర్థం అయినట్టు జీవించడం నేర్చుకోవాలి. నేను చెప్పేది అది. మనం ఇంత చదివి కూడా పాస్ట్ యాక్టివిటీస్ అన్నిటికీ ఏ మార్పు లేకుండా జీవిస్తున్నామంటే ఇస్ దేర్ ఎనీ మీనింగ్? ఇప్పుడు పాము ఉన్నదని తెలిసినప్పుడు వెంటనే గెంతుతాం, లేదా పాము నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాం. అది ఎంత స్పాంటేనియస్ గా చేస్తున్నాము, ఇది అలా జరగాలి మన లైఫ్ లో. అప్పుడు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. నా గతమైనటువంటి వాటినే పట్టుకుంటాను అని వెళ్ళాడతాను ఏమో, ఏం రకమైనటువంటి వసంతలకు చెప్పినట్టుగా ఏ పాపం వచ్చేస్తుందో. ఇంత జ్ఞానం వచ్చి ఆ అజ్ఞానాన్ని ఎందుకు పోషించాలి?
అంటే ఏంటి, ఇది ఎందుకు పనికిరాని జ్ఞానంగా వింటున్నాం మనం అనే భావన మనం ప్రతి యాక్టివిటీలో మనం ఏమిటో మనం రివీల్ అవుతామండి. ఓకే, ఇంకేమైనా మాట్లాడతారా అరుణ?